హలో అందరికీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్లో జాబ్ వేకెన్సీస్ చాలా అంటే చాలా నడుస్తున్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాలో డిఎం చేయండి, నేను రిప్లై ఇస్తానని కూడా చెప్పాను. నాకు ఇన్స్టాలో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారంటే, బ్రో ఎయిర్పోర్ట్లో ఏ వస్తువు అయినా ఎందుకంత కాస్ట్ ఉంటుందంటే, బ్రో ఎయిర్పోర్ట్లో స్టోర్స్లలో ప్రతి ఒక్క వస్తువు చాలా కాస్ట్గానే ఉంటుంది. చూడండి, ఇంతకు ముందు నేను చూపించిన టెడ్డీ, అది చిన్న టెడ్డీ, అది చాలా అంటే చాలా ఎంత కాస్ట్ ఉందో. బయట ప్రైస్కి మన ఎయిర్పోర్ట్లో ఉండే ప్రైజెస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటుంది. బయట దానికంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ప్రొడక్ట్స్ కొద్దిగా క్వాలిటీగానే ఉంటాయి అనిపిస్తుంది. కొన్ని మాత్రం అన్క్వాలిటీగానే కనిపిస్తాయి. బట్ బయట నుంచి ఇక్కడ చూస్తే కంపారిజన్ బయటనే బాగుంటాయి. అండ్ ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది బయట. అండ్ ఆ చిన్న ఆటో వచ్చేసి బయట మనకు 150 నుంచి 200 రూపీల లోపల దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఎంత ప్రైస్ ఉందో. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఎయిర్పోర్ట్ గురించి, చాలామంది వాటర్ బాటిల్స్ క్యారీ చేయరు. ప్లీజ్ తప్పకుండా వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. బికాజ్ ఎయిర్పోర్ట్లో మీరు ఒక్క వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే 70 నుంచి 100 రూపీస్ పే చేయాలి. అది కూడా 1 లీటర్ కాదు, 250 ml బాటిల్ 70 నుంచి 100 రూపీస్ ఉంటుంది డిఫరెన్స్ ఆఫ్ స్టోర్స్లో. సో మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటే ఏముంటుందంటే, ప్రతి ఎయిర్పోర్ట్లో వాష్రూమ్ స్టెప్ బై స్టెప్పే ఉంటాయి. ఎక్కడ వాష్రూమ్స్ ఉన్నా అక్కడ మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అని చూపిస్తుంది. అక్కడ మనం బాటిల్తో వాటర్ నింపుకొని తాగొచ్చు. బాగుంటాయి, వాటర్ కూల్గానే ఉంటాయి. ఇవాళటికైతే ఇంతే గాయస్. మనం ఫైనల్లీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్ళాము. 11 to 8 షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని అయితే హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.